ఒక అక్షరం నేర్పినవాడు గురువే, ఒక ఆలోచన నేర్పినవాడు గురువే, ఒక తప్పును సరిచేసినవాడు గురువే, ఒక జీవితానికి దారి చూపినవాడు గురువే. కానీ నేడు ఆ గురువు పరిస్థితి ఏమిటి? తప్పు చూస్తే మందలించాలా? మందలిస్తే ఏ సమస్య వస్తుందో, విద్యార్థి ఏమనుకుంటాడో, తల్లిదండ్రులు ఏమంటారో, రేపు తనపైనే ఫిర్యాదు వస్తుందేమో. గురువును భయపెట్టకండి, గురువు గొంతును ఆపకండి, తప్పును తప్పు అని చెప్పే ఆ ధైర్యాన్ని చంపకండి. గురువు చేతిలో కర్ర కాదు, ఒక విద్యార్థి భవిష్యత్తు ఉంది. గురువు మాటలో కోపం కాదు, ఒక తల్లిదండ్రి ఆశ ఉంది. గురువును గౌరవిద్దాం, గురువుకు రక్షణ కల్పిద్దాం. గురువు తల్లిదండ్రులు కలిసి మన పిల్లల భవిష్యత్తును నిన్నటి రోజుల్లో తప్పు చేస్తే గురువు మందలిస్తాడు అనే భయం ఉండేది. ఆ భయం విద్యార్థిని చెడిపోకుండా కాపాడేది. ఆ మందలింపు జీవితంలో ఒక పాఠమయ్యేది. కానీ నేడు అందరి ముందు నన్ను ఎందుకు మందలించావు, నా బిడ్డను ఎందుకు అలా అన్నావు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గురువు మాటకు ముందు 100 ఆలోచనలు చెప్పాలా వద్దా? మందలించాలా, మౌనంగా ఉండాలా? తప్పు కనిపిస్తోంది కానీ చెప్పలేకపోతున్నాడు, చెప్పాలని ఉంది కానీ భయపడుతున్నాడు. విద్యార్థి తప్పుదారి పడుతున్నాడు, చెడు స్నేహాలు దగ్గరవుతున్నాయి. చిన్న వయసులోనే చెడు అలవాట్లు పెరుగుతున్నాయి. అన్నీ చూస్తూ గురువు మనసు అడుగుతోంది, నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు? కానీ భయం వెంటాడుతోంది, చెబితే నా పరిస్థితి ఏమవుతుంది? ఒకరోజు ఆ గురువు తనలో తానే అడుగుతున్నాడు, విద్యార్థి భవిష్యత్తు కోసం చెప్పలేని ఉద్యోగం ఎందుకు? ఒకసారి ఆలోచించండి, ఈ రోజు గురువు చెప్పిన మాట మీ బిడ్డకు కఠినంగా అనిపించవచ్చు, కానీ అదే మాట రేపు మీ బిడ్డ జీవితాన్ని కాపాడవచ్చు. ఒక చిన్న మందలింపు ఒక పెద్ద తప్పును ఆపవచ్చు. ఒక మంచి గురువు మాట ఒక జీవితాన్ని మార్చవచ్చు. గురువు శత్రువు కాదు, గురువు మీ బిడ్డకు రెండు తల్లిదండ్రి. మన దేశ ప్రధాని అయినా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మెగాస్టార్ అయినా, పవర్ స్టార్ అయినా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా ఎప్పుడో ఒకప్పుడు ఒక గురువు ముందే కూర్చున్న విద్యార్థులే కదా. అక్షరాన్ని నేర్పింది గురువే, ఆలోచించడం నేర్పింది గురువే, తప్పు తెలియజేసింది
కష్టపడటం నేర్పింది గురువే. గెలుపులో ఒదిగి ఉండటం నేర్పింది గురువే. ప్రపంచం నిన్ను గుర్తించే ముందు నీ ప్రతిభను గుర్తించింది గురువే. ప్రపంచం నీకు చప్పట్లు కొట్టే ముందు నీ కోసం చప్పట్లు కొట్టింది గురువే. నువ్వు పడిపోయినప్పుడు